నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అందరిపై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో టెక్ న్యూస్ అయితే చాలా అప్డేట్ తీసుకొచ్చినామే. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ A3 స్మార్ట్ ఫోన్ ఏదైతుందో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్గా మనకు అందరికీ తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోను మనకి లాంచ్ అయిపోయిందనమాట. అండ్ ఫస్ట్ సేల్ చూసుకుంటే 23rd ఫిబ్రవరి రోజున ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో సింపుల్గా చెప్పుకోవాలి, ఇంకా 9 రోజుల్లో ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా అఫీషియల్ రెడ్మీ వాళ్ళ వెబ్సైట్ ఉన్నాయి, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించి ఏమేమి మంచిగా ఉంది స్పెసిఫిక్ అవన్నీ కూడా వీడియో అయితే తీసుకొస్తారనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ నుంచి అన్నమాట. సో మన వాళ్ళైతే కొత్తగా మంచి అప్డేట్ అనుకోవచ్చా, లేకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువైతే అనుకోవచ్చా, కానీ ప్రస్తుతానికి అయితే మన వాళ్ళు డాల్బీ అట్మాస్, HDR అండ్ డాల్బీ విజన్ ఇవి ఏవైతే కొత్త మంచి మంచి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాడ్ ఫ్రీ టియర్ ఏదైతే ఉంటుందో ఎక్కువ రెన్యువల్ చేసుకోవడం వాళ్ళకి తీసుకొచ్చిందని అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇండియాకి వచ్చిందా లేదని అప్డేట్ లేదు, కానీ ప్రస్తుతానికి అయితే $15 per month ఉంటే ఇది ఇంక్రీజ్ చేసి $8.99 సబ్స్క్రిప్షన్ స్టాండర్డ్ యాడ్ ఫ్రీ అనేసి అయితే అంటారు. సో అఫీషియల్గా ఇంకొంచెం డెప్త్గా అప్డేట్ వచ్చినాక మనకి ఇండియాకి వచ్చినాక ఇంకొక న్యూస్లో అప్డేట్ అయితే చేస్తాను అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే IQ నుంచి అన్నమాట. సో IQ Z9 స్మార్ట్ ఫోన్ ఏదైతుందో BIS సర్టిఫికేషన్స్లో లిస్ట్ అయిపోయిందనమాట. సో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే దీనివల్ల కొంచెం బయటపడ్డాయి అంటారు. సో దీని ప్రకారం వచ్చినట్టు చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 SoCతో పాటు వస్తుంది, 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనేసి అయితే మనలు కొన్ని అప్డేట్స్ అయితే బయటపడ్డాయి. సో అఫీషియల్గా ఇంకొంచెం అప్డేట్ వచ్చినాక నేనైతే ఇంకొక కన్ఫర్మేషన్ చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. అదే నెక్స్ట్ చూసుకుంటే ఒక సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ అనుకోవచ్చు. ఏంటంటే ఫైల్స్ వర్జన్ 3.2లా ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చారంటే. సో ఇది ఫైల్స్ అనేది ఫైల్స్ మేనేజర్ అనమాట. ఇది ఓపెన్ సోర్స్ అనమాట. సో ఓపెన్ సోర్స్ దీన్ని ఏంటంటే లిస్ట్ వ్యూ లేఅవుట్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది చాలా మంచి లేఅవుట్ అనేసి అయితే అంటారు. సో ఒకవేళ ఇట్లా ఈ సాఫ్ట్వేర్ మీరు యూజ్ చేస్తుంటే ఇట్లా ఇది ఒక మంచి అప్డేట్ అయితే నేను అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లినక్స్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే స్పార్కీ లినక్స్ 2024.02 ఏదైతే ఉందో CLI ఇన్స్టాలర్తో పాటు వస్తుంది. కొత్తగా బగ్ ఫిక్సెస్ ఏవైతే అవన్నీ కూడా చేసిరని అంటారు. ఒకవేళ గిట్ట మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలన్నవి చేసుకోవచ్చు స్పార్కీ లినక్స్ అనమాట. అదే నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అనమాట. సో నథింగ్ ఫోన్ 2 వాళ్ళైతే లాంచ్ అయితే సెట్ అయిపోయింది అనమాట. March 5th అఫీషియల్గా హింట్ అయితే ఇచ్చిరన్నమాట. చీపర్ దెన్ ఫోన్ 1 అనేసి. సో నథింగ్ ఫోన్ ఒక ఫ్రెష్ ఐఎన్ పెట్టేసి తర్వాత 05/03/2024 అనేసి అయితే డేట్ కూడా కోడింగ్ అయితే వేసి పెట్టేసారు. సో నథింగ్ ఫోన్ కంటే కూడా నథింగ్ ఫోన్ 2 స్లైట్గా అంటే 5,000 లేకపోతే 6,000 10,000 తేడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అయితే అంటారు. సో చూద్దాం, అఫీషియల్గా మనకు అప్డేట్ వచ్చినాక ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే 2 ల్యాప్టాప్లకు సంబంధించిన మంచి అప్డేట్ వచ్చిందనమాట ఆసూస్ నుంచి. సో ఆసూస్ వాళ్ళకి తెలిసిందే మంచి ల్యాప్టాప్స్ తయారు చేస్తారు. సో వాళ్ళది ROG సిరీస్ సంబంధించిన ల్యాప్టాప్స్ అయితే లాంచ్ అయినాయి. ఇక్కడ ROG Zephyrus G16 ల్యాప్టాప్ ఏదైతే ఉందో మేము ప్రైస్ అయితే అన్వీల్ చేశారన్నమాట. సో ఇక్కడ 1,89,999 రూపాయలు అన్నమాట, లేకపోతే ₹90. సో ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఇండియాలో లాంచ్ అయిందనేసి అయితే అన్నారు. అండ్ తర్వాత ఇంకొకటి ఆసూస్ ROG Strix Scar 16 అనమాట. ఇదైతే మరి ఇంకా ఘోరం బై $2,89,990 రూపాయలు అన్నమాట. సో దగ్గర చూసుకుని 1,90,000 ల్యాప్టాప్ ఒకటి అండ్ 2,90,000 ల్యాప్టాప్ ఒకటి అనేసి అయితే మామూలుగా తెలుస్తుంది. సో ఇక్కడ మంచి మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. దీంట్లో మీకు ర్యామ్ వేరియంట్స్, ప్రాసెసర్ వేరియంట్స్ కొంచెం ఎక్కువ తక్కువ అయితే ప్రైజెస్ కూడా ఫ్లక్చువేట్ అంటే దీంట్లో వేరియంట్స్ ఉంటాయి కదా, 4GB VRAM లేకపోతే 8GB VRAM అనేసి కొంచెం చేంజెస్తోనా కొంచెం ప్రైస్ ఎక్కువ, కొన్నింటిలో ఎక్కువ తక్కువ కావచ్చు. 80,000 లేకపోతే 40,000 ప్రైస్ గ్యాప్ డిఫరెన్స్తో పాటు వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఎన్విడియా వాళ్ళ నుంచి అన్నమాట. సో ఎన్విడియా వాళ్ళది చాట్ విత్ RTX AI చాట్ బాట్ ఏదైతుందో లోకల్గా రన్ చేసుకోవాలి. అంటే లోకల్గా అంటే మన సిస్టంలోనే రన్ చేసినట్టు. కానీ ఇక్కడ వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఏదైతుందో RTX 30 సిరీస్ అండ్ 40 సిరీస్ జీబీలకు అనమాట. అండ్ ఇక్కడ ఈ AI సంబంధించిన అప్డేట్ చూసుకుంటే కంపల్సరీ 8GB VRAM అనేసి అయితే అంటారు. సో మన వాళ్ళు ఎక్స్క్లూడింగ్ RTX 30, 50, 6GB ఫ్రమ్ కంపాటబిలిటీ అంటే దీని మోడల్ ఏదైతే ఉందో ఎక్స్క్లూడ్ చేస్తారు అనమాట 30 సిరీస్లకి నుంచి. 20 సిరీస్కి సంబంధించిన ఏం అప్డేట్ అయితే రాలేదన్నమాట.
అదే నెక్స్ట్ చూసుకుంటే ఏఎండి నుంచి అన్నమాట. సో ఏఎండి వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన 8000G సిరీస్ ప్రాసెసర్లు ఉన్నాయి కదా, చాలామంది దాని మీద పడ్డరు. అది వచ్చిందో లేదో దాని మీద సొంత ప్రయోగాలు చేసి స్టార్ట్ చేసేవాడు. సో మన వాళ్ళు కూడా ఏఎండి వాళ్ళది రైజన్ మాస్టర్ అనేది ఏదైతుందో ట్యూనింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మన వాళ్ళు ట్యూనింగ్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఇది ట్యూనింగ్ చేసినప్పుడు రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏం సాల్వ్ చేసిరంటే ఇక్కడ కొంచెం కర్వ్ ఆప్టిమైజేషన్ చేసినాక కొన్నిసార్లు రీస్టార్ట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదనేసి అయితే ఈ అప్డేట్లో మనకి ఒక మంచి విషయం అనుకో, చూకే రీస్టార్ట్ చేయడం వల్ల మన హెడేక్స్ వస్తాయి కాబట్టి అది సాల్వ్ అయితే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే ఇక్కడ స్టీమ్ అనే వెబ్సైట్లో లెగో బ్యాట్మ్యాన్ 3 బియాండ్ గాథమ్ అనే ఒక గేమ్ ఏదైతే ఉందో దగ్గర వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, క్లోజ్ టు 10 years. సో ఈ గేమ్ సేల్ అవైలబుల్ ఉంది, 314 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట. మీకు అందరికి తెలిసిందే లెగో సిరీస్ ఎట్లుంటుందో. సో చిన్న క్యూట్గా కడ్లీగా ఉంటారు క్యారెక్టర్స్ అందరు కూడా. ఒకవేళ గిట్లా మీరు ఈ గేమ్ ఆడాలనుకుంటే పర్చేస్ చేసుకుని చిన్నపిల్లలకి అంతా కూడా బాగా అనిపిస్తుంది. సో క్యూట్గా కడ్లీగా ఉంటారు, బాక్సెస్ టైప్స్ ఉంటారు, చిన్నపిల్లలకి ఇది బాగుంటామండి ఇలాంటి గేమ్స్. కానీ ఇక్కడ ముందు చెప్తున్నా మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసి కంపల్సరీ Windows 10 అయితే ఉండాలన్నమాట గేమ్ రన్ చేసుకోవడానికి. అండ్ 10 years బ్యాక్ గేమ్ కదా, డ్యూయల్ కోర్ అండ్ 2GB ర్యామ్ ఉన్నా సరే సరిపోతుంది. కానీ కంపల్సరీ ఏంటంటే 10GB స్టోరేజ్ ఉండాలని చెప్పి మన వాళ్ళు అయితే అప్డేట్ అయితే చేసిరు అన్నమాట. సో ఇది వలన టెక్ న్యూస్ గేమ్లో సపరేట్ అవ్వడంపై మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఏంది, మీ డౌట్స్ క్వశ్చన్స్ అయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతపై ఇక్కడ దాకా వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.